పవన్ కళ్యాణ్ మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఈసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. నేడు ఎన్డీఏ అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే వేదికపై కూటమి అభ్యర్థిగా గెలిచిన పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. అలాగే కేంద్ర పెద్దలు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న క్రమంలో కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. కాగా పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ తయారైన విధానం అందరినీ ఆకర్షించింది. తెలుగుదనం సాంప్రదాయం ఉట్టిపడేలా అఖీరా పంచకట్టులో తండ్రి పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యాడు. ఎర్ర చొక్కా తెల్లని పంచ ధరించి ప్రత్యేకంగా దర్శనమిచ్చాడు. అఖీరా ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సైతం నేడు తన ఆనందం తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా పిల్లల ఫోటోలు ఆమె షేర్ చేశారు. నాన్న ముఖ్యమైన రోజు పిల్లల ఆద్య అఖీరా ఇలా తయారయ్యారు. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కి బెస్ట్ విషెస్. ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయాలన్న ఆయన లక్ష్యం నెరవేరాలని రేణు దేశాయ్ కామెంట్ చేసింది. కాగా అఖీరా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఎన్నికల్లో గెలిచిన పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ కానున్నాడు. ఈ క్రమంలో వారసుడు అఖీరా వెండితెరకు పరిచయం కావాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. అఖీరాకు హీరో అయ్యే వయసు వచ్చేసింది కాబట్టి త్వరలోనే లాంచ్ చేయాలని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ డిమాండ్ వినిపిస్తున్నారు. కాగా అఖీరా ఇప్పటికే ఫిలిం మేకింగ్, మ్యూజిక్ వంటి ఆర్ట్స్ లో ప్రావీణ్యం పొందాడు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.